ప్రవచనం చెప్పాను. ప్రతి ఒక్కరు జీవితంలో ప్రవచనాన్ని నెరవేర్చాను. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రవచనం చెప్తున్నాను. ఈయన కూడా గెలుచుగా ఎవరు పోటీనారో మాకు అవసరం లేదు. నీ కుమారుడు నీ సన్నిధిలో వచ్చాడు. మేము సేవకులను మేము ప్రార్థన చేస్తున్నాము. నీ కుమారుడు బ్లెస్ అవ్వను, ఈసారి గెలుచునుగా. అయ్యా అందరూ దృష్టి నైనా ప్రభా నీ కుమారుడు మీద నిలబడును, కుమారుడు ఆశీర్వదించబడును. ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎవరైతే ఈయన చూస్తారో అందరూ ఒక ఫేవర్ నీ కుమారుడు మీదకి వచ్చును. దేవుని హస్తం ఈయన మీదకి వచ్చును. నీ ఫేవర్ కుమారుడు మీద కలుగును గాక. ఇప్పుడే దేవుని శక్తి, దేవుని శక్తిని ప్రకటిస్తున్నా. దేవుని శక్తి విడుదల చేస్తున్నా. అయ్యా ఏ చీకటి, ఏ మాంత్రిక శక్తులు, ఏ దుష్ట శక్తులు ఈయన మీద పనిచేయకుండా దైవ శక్తి పనిచేయునుగా. నేను చూస్తున్న దేవుని శక్తి మీ మీద రావడం, మీకు ఏదో జరగడం నేను చూస్తా ఉన్నాను. దేవుని హస్తము శక్తి మీ లోపల దిగడము అది మీకు కూడా అనిపిస్తా ఉంది. వెనుక పట్టుకోండి, ఒకరు పట్టుకోండి. దైవ శక్తి, దేవుని శక్తి ఈ శక్తి నన్ను గెలిపించును గాక. ఈ శక్తి ఏ ఓటు మీద దగ్గర రాకూడదు, ఏ మోసం చేసే మనుషుని ఈ శక్తి, దేవుని శక్తి ఈయన నిలబెట్టును గాక, స్థిరపరచును గాక. ఈసారి ఈయన గెలుచును గాక.